పడిపోయాడట. ఇక సృహ తప్పుతున్న టైంలో ఆడ 3 చెట్లు కనిపించినాయి. అతనికి 3 చెట్లు కనిపించినాయి. ఒక చెట్టు, ఇదొక ఉపమానం, గబగబా తన నీడకు పిలుచుకుంది. ఎండలో, భయంకరమైన ఏప్రిల్ ఇలాంటి ఎండల్లో నీడకెళ్ళిన తర్వాత సొక్కిపోయిన ప్రాణం, అమ్మా కాస్త గొంతు తడుపుకోవడానికి ఏమైనా నీళ్ళు వస్తే బాగుండంటే ఆ పక్కన ఉన్న చెట్టు కాస్త జ్యూస్ ఇచ్చింది. తాగేశాడు. ఓ 2 గ్లాసులు. ప్రాణం తెప్పరిల్లింది. మరొక పక్కనున్న చెట్టు కడుపు నింపడానికి 4 కాయలు ఇచ్చింది. కడుపు నిండింది, దాహం తీరింది, నీడ కింద సేద తీరింది. ఆ టైంలో ఒక గాబ్రియల్ దూత అలా వచ్చిందట. ఈ చెట్లు ఎంత మంచి పని చేసినాయి, ఒక మానవుడికి ఎంత మేలు చేసినాయి కదా, వీటికి నేను ఏదైనా వరం ఇద్దాం అనుకొని గాబ్రియల్ దూత, చెట్లులారా మీరు ఇంత మంచి పని చేశారు కదా, నేను మీకు ఏమైనా బహుమానం ఇవ్వమంటారా అంటే, ఏమిస్తారు సారు అని, మీరు కోరుకోండి ఇస్తానండి. ఒక చెట్టు ఏమన్నదంటే, నాయనా నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది, అడవిలో పుట్టాం, నాగరికత తెలియనటువంటి వారు, పట్టణాలు ఎలా ఉంటాయో తెలియదు, మనుషులు ఎలా ఉంటారో తెలియదు, వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో తెలియదు, కానీ ఒకవేళ మీరు నాకు వరం ఇస్తే నన్ను ఒక భోషానం, ఒక పెట్టి తయారు చేయండి. ఆ పెట్టిలో ఎవ్వరు, ప్రపంచంలో ఎవ్వరు ఉంచనటువంటి ధనం ఈ నా పెట్టెలో ఉండాలని కోరుకుంటున్నాను. శబాష్, నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. రెండు నీ కోరుకోవే అన్నాడు. అయ్యా నాకు కూడా కోరిక ఉంది, తీరుస్తారా